దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ రీతిగా తండ్రి మనల్ని సిద్ధం చేశారు. మనం ఈ రీతిగా ప్రార్థించటం ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ మీ స్వరాలు కనీసం ఇక్కడికి వినబడాలి, దైవ సేవకునికి వినిపింపబడాలి అన్న ఉద్దేశంతో నాకు వినబడేటట్టు అన్న చెప్పండి గట్టిగా. ఊరంతా వినబడాల్సిన అవసరం లే, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన స్వరం వినబడాలి. ఓకేనా? స్తోత్రం, స్తోత్రం. శబ్దం రాలేదు. ఇది పలానా వాని గొంతు, ఇది పలానా వాని గొంతు అని అందరికీ తెలుసు కదా. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. అంటే ప్రతి ఒక్కరి స్వరం దైవ సేవకునికి మాత్రం తెలుసు ఖచ్చితంగా. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి 34వ వచనం వరకు. కాబట్టి నేను త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. నేను కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఆ పట్టణములో ఉంటిని. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచు ఉంటి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము
దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చాలు ప్రియులారా, చదివిన వాక్యము చాలా సుదీర్ఘమైంది. చిన్న ప్రసంగం అన్నావు, ఒక 20 వచనాలు చదివించావు. మరి ఇది ఎలా చిన్న ప్రసంగం అవుతుంది అనుకుంటారు మీరు? ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో ఇది ఫిలిప్పు పట్టణంలో జరిగిన ఓ అద్భుతం. ఫిలిప్పు పట్టణంలో పౌలు శీలలు పరిచర్య చేస్తున్న దినాలవి. ఆ దినాలలో లుదియా అనేటువంటి ఓ తల్లి ఉంది, ఓ స్త్రీ ఉంది. ఆమె ఊదా రంగు పొడిని అమ్మేటువంటి చిన్న వ్యాపారి. పౌలు బోధిస్తూ ఉంటే ఆమె విని ఆమె హృదయము తెరవబడింది, యేసయ్యను చేర్చుకుంది. ఆమె ఇంటికి పోయింది, ఇంటి వారందరినీ పిలుచుకొచ్చింది. ఆమె చెప్తేనంట ఆ ఇంటి వారందరూ రక్షింపబడ్డారట. ఆ తర్వాత అదే పట్టణంలో పుతోను అనే దయ్యం పట్టిన ఓ చిన్నది ఉంది. ఆమెట రోజు పౌలు శీలను చూసి, వీరు మీకు రక్షణను తీసుకొచ్చారు, వీరు యేసుక్రీస్తు నామమున మీకు రక్షణ కలుగు చేయడానికి వచ్చిన గొప్ప దైవ సేవకులని దెయ్యం చెబుతుందంట. దయ్యపు వార్త. చాలామంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు.
ఈ దెయ్యం రోజు విసిగిస్తుంది. రోజు వీళ్ళని చూసి బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది, వీరు దేవుని కుమారులు, దేవుని కుమారులని. పౌలుకో రోజు చికాకు వచ్చి ఆ దయ్యం పట్టిన దాన్ని వదిలిపెట్టి పో అని దయ్యంతో చెప్పాడు. దయ్యము ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దయ్యం పట్టిన అమ్మాయి అంటే సోది చెప్పే పిల్ల. ఆమె యజమానులకు వచ్చే రాబడి ఆగిపోయింది.